మన ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి జాతకం విషయానికి వస్తే రాశి వచ్చేసి మకర రాశి, అవునమ్మా. నక్షత్రం ఉత్తరాషాఢ గురుగారు. అవును. మకర రాశి గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా ఉంది. హ్మ్. ఎందుకంటే మకర రాశి జాతకులను చూసినప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రాన్ని మనం గమనించినప్పుడు ఎంత వైభవంగా ఉందంటే 7, 2, 4 కందాయ ఫలాలు. హ్మ్. ఎక్కడ జీరో లేదు. తర్వాత మకర రాశికి ఆదాయం 8, ఖర్చు 14. నలుగురు మెచ్చుకుంటే 5 విమర్శిస్తారు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంతం కోసం ఏది ఆలోచించరు ఈ సంవత్సరం. ప్రజాక్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. హుహుహుహు. ప్రజలకు చేసే ప్రతి పనికి ముందుంటారు. తర్వాత మకర రాశి గత సంవత్సరం కొంత టెన్షన్ ఉండే. కానీ ఇప్పుడు ఆ టెన్షన్స్ కూడా ఉండవు. ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తారు. ఏ సమస్య వచ్చినా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిప్యూటీ సీఎంగా స్థిరంగా నిలదొక్కునే అదృష్టం కూడా ఒక హుహుహు. అదే కాదు, వారికి సినీ రంగం కూడా వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా అనేకమైనటువంటి ఆయన చేసే హీరో పాత్రలలో కూడా మంచి విజయాలను హుహుహు. పొందడానికి అవకాశం ఉంది. అయితే వీరు ఏమిటంటే ఒకటి మకర రాశి జాతకులకు మనం గమనించినప్పుడు కొంత ప్రజా విమర్శ ఉంటుంది వీరికి. హుహుహుహు. ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. ఎప్పటికైనా కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజలు విమర్శించడం సహజం. అవును. కాబట్టి ఆ విమర్శలకు తట్టుకొని వారు ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా చక్కగా ఉందమ్మా. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య సమస్య ఒకటి ఉంది రీసెంట్‌గా మనకు తెలిసింది గురుగారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చూసినప్పుడు మనకు మరి మకర రాశి జాతకులకు మనం గమనించినప్పుడు పెద్ద టెన్షన్ ఏం లేదమ్మా. హుహుహు. ఎందుకంటే గత సంవత్సరం ఉండేవారికి గత సంవత్సరం కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది ఉండే కానీ అవును. ఇప్పుడు అంత పెద్ద కనబడడం లేదు. ఎందుకంటే వీరికి గ్రహస్థితిని మనం గమనించినప్పుడు మనకు వీరికి అంత టెన్షన్ పడే అవసరం అయితే కనిపించడం లేదు. ఓకే గురుగారు. ఎందుకంటే వీరికి జాతకాన్ని గమనించినప్పుడు మకర రాశి జాతకంలో చూసినప్పుడు ఒకటి వీరికి ఈ సంవత్సరం ఏలినాటి శని దోషం తొలగిపోయింది. హుహు. కాబట్టి జాతకంలో దోషం లేదు ఓకే. లెక్క ప్రకారంగా. అయితే వీరికి 7/12/2025 దాకా మిథునే వక్రి గురు, 7/12/2025 విశాఖే బుధుడు. ఇవన్నీ చూసినప్పుడు వీరికి ఏలినాటి శని పోయిందంటేనే హుహుహు. అనారోగ్య బాధలు పోయినట్టు. తర్వాత శనేశ్వరుని యొక్క స్థానం మంచిగా వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. హుహు. తర్వాత ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దాదాపు తొలగిపోయాయి. అయితే వీరు ఏమి చేయాలంటే వారాహి మాత యొక్క ఆరాధన, హుహుహుహు. అట్లానే వీళ్లకు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన హుహుహు. పవన్ కళ్యాణ్ గారు చేస్తే వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం వారికి కనబడుతుంది. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్థలాభం యశస్కరం అని చెప్పేసి మరి వీరికి అన్ని రకాల విజయాలు లభిస్తూ ఉంటాయి. యెస్ గురుగారు.